చేతికొచ్చిన పంటను నరికిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధితుడు జాలిగపు ఓదెలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీని కోరారు. ఈ మేరకు చిట్యాల మండలం చల్లగరిగే గ్రామానికి చెందినటువంటి ఓదెలకు గ్రామ శివార్లో 1 ఎకరం వ్యవసాయ భూమి ఉంది. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకున్నటువంటి 1 ఎకరం పొలంలో పత్తి పంటను సేద్యం చేయగా కొంతమంది దుండగులు నరికి బీభత్సం చేశారని వాపోయారు. ఇదే విషయంపై చిట్యాల పోలీసులు స్పందించలేదని పేర్కొన్నారు. నమస్కారం అయ్యా, నాది చల్లగరిగే, నా పేరు జాలిగపు ఓదయ్య, చిట్యాల మండల్, భూపాలపల్లి డిస్టిక్. అయ్యా, నాది ముషిన్పల్లి శివార్గల్లో 100/E2 గల్లో సర్వే నెంబర్ మీద నాకు ఎకరం భూమి ఉంది. దాన్ని గత 8 సంవత్సరాల నుంచి నేనే కాస్ట్ చేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ పాస్బుక్ ఇట్లా అన్నీ వచ్చినాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది మనుషులు మా పాలి వాళ్ళే వచ్చి చేను గొడవలతో దవసం చేయడం జరిగింది. 6వ తారీఖు జరిగింది. అప్పటి నుండి సిఐ గారికి పిటిషన్ ఇచ్చినాను. ఆ తర్వాత డిఎస్పీ గారికి ఇచ్చినాను, సిఐ గారికి ఇచ్చినాను, ఏఎస్పీకి కూడా ఇచ్చినాను. వీళ్ళందరికీ చెప్పిన తర్వాత ఎస్ఐకి ఫోన్ చేసి వీళ్ళు చెప్పినా కూడా చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్ గారు ఏం మాత్రం పట్టించుకోకుండా, నాకు ఎటువంటి న్యాయం చేయకుండా ఆ భూమి నీది కాదు అంటూ నన్నే బెదిరిస్తూ, నువ్వు ఎక్కడికి పోతావు పో, నీ దిక్కున చూడబో, నువ్వు ఏం చేయలేవు అంటూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అయ్యా, నాకు పట్టా ఉంది అని చెప్పినా కూడా, నా నెంబరు వేరు వాళ్ళ నెంబరు వేరు అని చెప్పినా కూడా, పెద్ద మనుషులు చేసిన పంచాయతీ ఉంది అని చెప్పినా కూడా, గవాయిలు ఉన్నారని చెప్పినా కూడా వినకుండా, గతంలో కూడా పోయిన సంవత్సరం పంట నష్టం చేస్తే అప్పుడే ఇదే ఎస్ఐ గారు వచ్చి పంచాయతీ చేసి, నేను అతనికి కుమరయ్య రాజయ్య అనే వానికి కౌలిచ్చేటట్టుగా మాట్లాడి నన్ను కాగితం రాయడం జరిగింది. అదేవిధంగా పంట నష్టం చేయొద్దు, మీరు ఏమన్నా మీ భూమి అని తెలిస్తే జాలిగపు రాజయ్యకు చెప్పడం జరిగింది. పంట నష్టం చేస్తే బాగుండదు, ఒకవేళ నీ భూమి అని తెలిస్తే జాలిగపు ఓదయ్య జాలిగపు రాజయ్య కౌలు ఇస్తానని చెప్పిండు. ఆ మాటను ధిక్కరించి చెప్పిన 5 రోజులకు చేను పీకిన కేసు మామూలు అత్యంత కేసు రాసిండు. మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ జరిగింది. ఈ సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా జరిగింది. నేను గత 8 సంవత్సరాలు చేస్తుంటే ఏ లొల్లి లేదు, నీరుడు సంధి నాతో నెమ్మడిపడి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఎస్ఐ గారు పోయినసారి రాయించిన పేపర్ను అవసరం లేదంటూ, అది అప్పుడు మనం రాసినామంటూ, బాండ్వారు చేసినామంటూ ఏదేదో కహానీలు చెప్తున్నాడు. అయ్యా, నువ్వు చేసేది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ, నేను కలెక్టర్ కలుస్తా, లేకుండా నా భూమి సంగతి నేను చూసుకుంటామయ్యా, నేను నా చేను ఖరాబ్ చేసి రేపు నన్ను కూడా చంపుతారు అని నేను ఎంత బదిలైనా కూడా